ఆయనే. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకెదురు పడకూడదు. ఇది నీ అత్త హుత్తి సన్నాసి. ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి పల్లెలా ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. నందు, మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి. మీ నాన్నగారు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఇప్పుడేయడం పెద్ద కష్టమేం కాదు. పళ్ళు 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 కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. గంగిరెడ్డి అన్నా, తెలుసు. సూర్య సేమంటే ఎట్టుంటుందిరా? పో, ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలమిస్తా. నా ముందు తల దించుకొని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా ఇంకా చాలా ఉంది.